హాయ్ ఫ్రెండ్స్, సుహాస్ని ఆల్ ఇన్ వన్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. బ్లౌజ్ కటింగ్ చూపించాను కదా, ఇప్పుడు స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. వేస్ట్ లూజ్ దగ్గర టక్స్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకోవాలి. మనం డాట్స్ పెట్టుకున్నాం కదా వేస్ట్ లూజ్ దగ్గర, ఇలా నెయిల్ పెట్టి ఇలా అనుకున్నామంటే బ్లౌజు ఫినిషింగ్ బాగుంటుందండి. ఎలా పట్టుకుంటున్నాను చూడండి. ఇలా పట్టేసుకొని 1 ఇంచ్ మనం పెట్టుకున్నాం కదా, ఆ 1 ఇంచ్ దీనికోసమేను, టక్స్ కోసమే ఇలా కొంచెం థ్రెడ్ ఉండగానే కట్ చేసుకోండి. పైన మటుకి థ్రెడ్ శాంతం కట్ చేయొద్దు మీరు. ఇప్పుడు వేస్ట్ లూజ్ దగ్గర పట్టి ఎలా వేసుకుందామో చూద్దాము. ఇలా 2 పీసెస్ని జాయింట్ చేసుకోండి. జాయింట్ చేసుకొని పైన కూడా ఒక కుట్టు వేసుకోండి. మీకు బాగా అర్థం అవ్వాలనే స్టెప్ బై స్టెప్ మీకు బాగా అర్థమయ్యే విధంగానే మీకు స్టిచ్చింగ్ చూపిస్తున్నానండి. ఇలా పాదం వార ఒక స్టిచ్ వేసుకోండి. చూడండి, ఇలా వేసుకోండి. ఇలా వేసుకొని మళ్ళీ పైన కూడా ఒక కుట్టు వేసుకోండి. అంచు ఇలా తిరగేసుకొని పైన అంచు వెంబడే ఒక కుట్టు వేసుకోండి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. ఇది ఇలా కుట్టు వేసుకున్నాక ఇప్పుడు ఆపోజిట్గా ఇలా మడత వేసుకోవాలి. ఇలా మడత వేసుకొని ఒక కుట్టు వేసుకోండి. వేస్ట్ లూజ్ దగ్గర పట్టి ఎలా కుట్టుకోవాలో నేను చూపిస్తున్నాను. ఇలా ఒక స్టిచ్ వేసుకున్నారంటే ఇప్పుడు చూడండి, ఇలా రఫ్ చేశారంటే ఫినిషింగ్ బాగుంటుంది. ఇప్పుడు హ్యాండ్స్కి చంక పీసులు ఎలా వేయాలో చూపిస్తున్నాను. ఇలా పాదం వార కుట్టు వేసుకోండి. కటింగ్ అది నేను వీడియో పెట్టానండి చంక పీసుల గురించే. మళ్ళీ ఇప్పుడు చూపిస్తున్నాను. ఇలా స్టిచ్ చేసుకొని మళ్ళీ పైన అంచు వెంబడే ఒక స్టిచ్ వేసుకోండి. వీడియో మీకు లెంతీ అవుతుందని చెప్పి నేను ఒక సైడ్ వేయటమే చూపించాను. ఇప్పుడు ఎలా కటింగ్ పెట్టుకోవాలో చూపిస్తాను. చక్కగా 2 వైపులా మడత పెట్టుకొని కరెక్ట్గా చూసుకుంటూ కట్ చేసుకోవాలి. కరెక్ట్గా కట్ చేసుకోవాలి. 4 పీసులు కరెక్ట్గా వచ్చేటట్టు ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పట్టీ వేసుకుంటాం కదా హ్యాండ్కి చివర, ఆ పట్టీకి మడత వేస్తున్నాను. ఇలా అంచు మడత వేసి ఒక కుట్టు వేసుకోండి. ఇలా కుట్టు వేసుకున్నాక ఇప్పుడు రెండోది కూడా ఇలా కుట్టు వేసుకోండి. కుట్టు వేసుకున్నాక మనం చేతి పని చేయడానికి మనం పట్టీ వేసుకుంటాం కదా, ఆ పట్టీ కూడా నేను మిషన్ మీదే స్టిచ్ చేస్తున్నానండి. తర్వాత చేతి పని చేసినాక ఇప్పదిస్తాను. కరెక్ట్గా వస్తుంది ఇలా వేసుకున్నారంటే ఎగుడు దిగుడు లేకుండా. ఇలా వేసుకున్నాక మళ్ళీ ఒకసారి మడత పెట్టి పట్టుకొని చూడండి. హ్యాండ్స్ని కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని కట్ చేసుకోండి. ఇలా కరెక్ట్గా స్టెప్ బై స్టెప్ మీరు చూస్తా కట్ చేసుకుంటా కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకుంటా ఉంటే చంకలో అనేది ఎగుడు దిగుడు లేకుండా ప్లస్ పాయింట్ అనేది వస్తుంది. ఇప్పుడు షేప్లు ఎలా వేసుకోవాలో చూసుకుందాం. ఇలా చూడండి, షోల్డర్కి ఎదురుగానే చూసుకోవాలి. ఇప్పుడు షేప్ అవుట్ కాకుండా బాగా వస్తుందండి కరెక్ట్గా.
ఇప్పుడు 2 ½ ఉంది. 2 ½ నేను మార్కింగ్ వేసుకుంటున్నాను. మెజర్‌మెంట్ చేసుకొని ఇలా. ఇప్పుడు స్టిచ్ చేసుకోండి. అలాగే మీకేదన్నా మోడల్ కావాలన్నా గూడా నేను పెడతాను. మీరు నన్ను కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇలా మళ్ళీ మడత వేసుకొని ఒక కుట్టు వేసుకోండి. ఇప్పుడు రెండోది గూడా రెండో డాట్ 3 డాట్స్ ఉంటాయి గదా ఫ్రంట్ పార్ట్‌లో. ఇప్పుడు రెండో డాట్ గూడా స్టిచ్ చేస్తున్నాను. మరీ దగ్గరికి వేసుకోవద్దండి. మీకు అర్థం కాకపోతే ఆది బ్లౌజ్‌లో కొలత చూసుకోండి. టేప్ తీసుకొని మెజర్‌మెంట్ చూసుకొని మరి మీరు ఇలా వేసుకోవచ్చు. ఇప్పుడు చంక పార్ట్‌లో ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలా. డాట్ పెట్టుకున్నాం గదా! మరీ దగ్గరికి కుట్టుకోవద్దండి. దగ్గరికి కుట్టుకున్నారంటే షేప్ బాగోదు. ఇలా. చూడండి మీకు అర్థమవుతుంది. ఇప్పుడు రెండో వైపు గూడా వేసుకున్నాం గదా! ఇప్పుడు షేప్ పట్టీలు కుట్టుకుందాము. నేను వీడియో లెంతీ అవుతుందని నేను ఒక పార్ట్ వరకే చూయించానండి. ఇప్పుడు 4 పీసెస్ తీసుకున్నాం గదా! 4 పీసెస్ లోపల వేస్ట్ పీస్ ఒకటి పెడతాను. మొత్తం ఒక్కో పార్ట్‌కొచ్చేసి 3 పీసెస్ పడతాయి. ఇలా పెట్టేసుకుంటున్నాను. ఎలా పెడుతున్నాను చూడండి షేప్ పట్టీలనేవి. ఇలా క్రాస్ కలిపి పెట్టుకోండి. చూపిస్తున్నాను చూడండి. 2 పీసెస్ ఇలా, 1 పీస్ ఇలా పెట్టుకొని 3 కలిపి 3 మళ్ళీ ఫ్రంట్ పార్ట్ మొత్తం 4 పీసులు ఒకే విధంగా ఒకే లైన్‌గా రావాలి. పాదం వార కుట్టు వేసుకుంటారండి. చూడండి పాదం వార వచ్చింది గదా! అలా స్టిచ్ చేసుకుంటా రండి చివరిదాకా. ఫస్ట్ ఎలాగైతే మీరు స్టార్ట్ చేశారో లాస్ట్ వరకి అదే లెంత్ తోటి రావాలి. ఇప్పుడు అక్కడక్కడ డాట్స్ పెట్టుకోండి. లేపోతే షేపులవి తిరగవు. ఇలా. ఇలా పెట్టుకున్నాక ఆపోజిట్ కళ్ళి మెయిన్ కళ్ళి గాకుండా ఆపోజిట్ కళ్ళి ఒక స్టిచ్ వేసుకోండి అంచు వెంబడే. స్టిచ్ వేసుకున్నాక ఇప్పుడు ఉక్స్ పట్టి, కాజా పట్టి కళ్ళి ఉంటుంది గదా! అది మార్కింగ్ వేస్తున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని మార్కింగ్ వేసుకున్నారంటే ఈ చివర గూడా మీకు కరెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడు ఎలా మడత పెట్టుకుంటున్నానో చూడండి. ఇలా మడత పెట్టుకొని వేసుకున్నారనుకో, ఇప్పుడు ఇలా గనక మీరు షేప్ పట్టీలు వేసుకున్నారంటే బ్యాక్ పార్ట్ ఎప్పుడైనా సరే మీరేదన్నా పెంచుకోదలుచుకుంటే ఇవి ఉపయోగపడుతాయండి మీకు. ఇలా వేసుకున్నారంటే. ఈ ఈ చిన్న టిప్పు మీకు ఉపయోగపడుతుంది. ఇలా మనం క్లాత్ ఎక్కువ మడత వేసాం గదా! మీరు బ్యాక్ పార్ట్‌లో ఏదైనా పట్టు చీరలు అవి ఉంటాయి గదా! మీరు లెంత్ పెంచుకోదలుచుకుంటే ఇలా వేసుకున్నారంటే మీకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఉక్స్ పట్టి, కాజా పట్టి వేద్దాము. ఆ రెండో పీస్ గూడా స్టిచ్ చేసుకున్నాను గదా! 2 సమానంగా వచ్చినియా లేదా చూసుకోవాలి. ఇలా చూసుకొని ఎగుడు దిగుడుగా గనక ఉంటే ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవచ్చు. కానీ కరెక్ట్‌గా వస్తుందండి. ఇలా స్టిచ్ చేసుకున్నారంటే. ఇప్పుడు ఉక్స్ పట్టి, కాజా పట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. ఉక్స్ పట్టి చిన్న ముక్కైనా సరిపోతుందండి. 1 ½ ఇంచు, 2 ఇంచెస్ కాజా పట్టి. కాజా పట్టి లెంత్ ఎక్కువగా ఉంటుందండి. వెడల్పు అనేది ఎక్కువగా తీసుకోవాలి. ఇప్పుడు
ఉక్స్ పట్టి, కాజా పట్టి ఎలా వేస్తానో చూయిస్తాను. ఇలా ఉంది గదా! ఇలా ఆపోజిట్‌గా పెట్టేసుకోండి. ఇలా స్టిచ్ చేసుకున్నారంటే చాలా నీట్‌గా వస్తుంది. పాదం వార స్టిచ్ చేసుకుంటా వచ్చి చివరన ఇలా మడత వేసుకోండి. చూడండి ఇలా మడత వేసుకుంటే చివరన రఫ్ తీసుకోండి. రఫ్ తీసుకొని ఇలా తిప్పుకుంటే మీకిలా వస్తుంది. పైన ఇలా రఫ్ చేసుకుంటూ మడత పెట్టుకోండి. ఎలా మడత వేస్తున్నానో చూడండి. ఇలా మడత పెట్టుకోండి. మడత పెట్టుకొని అంచు వెంబడే ఒక స్టిచ్ వేసుకోండి. కరెక్ట్‌గా చూసుకుంటూ ఓ స్టిచ్ వేసుకున్నాక మళ్ళీ పాదం వార ఇంకో స్టిచ్ వేసుకోండి. మనం కాజాలు కుట్టుకుంటాం గదా! మధ్యలో అందుకని. ఇప్పుడు హుక్స్ పట్టి స్టిచ్ చేయటం చూద్దాం. హుక్స్ పట్టి ఇలా ఆపోజిట్‌గా వస్తుందండి. షేపులు మనకి ఎదర వైపు ఆపోజిట్‌గా వస్తాయి. చూపిస్తున్నాను చూడండి 2. అదేం కరెక్ట్‌గా వస్తుంది మనకి. ఇదేమో ఆపోజిట్‌లో వస్తుంది. మీకదే గుర్తు కరెక్ట్‌గా వస్తుందా లేదా బ్లౌజ్ అనేది. ఇలా మడత పెట్టుకొని 2 మడతలు వేసుకోండి. సరిపోతుంది హుక్స్ పట్టీకి. ఇలా చివర కాజా పట్టీకి గూడా చివర మడత వేసాం గదా! అలాగా మడత వేసుకుంటా పాదం వార స్టిచ్ చేసుకుంటా రండి. ఇక్కడ ఒక మడత పెట్టుకోండి. ఎందుకంటే ఈ షేప్ దగ్గర ఒక మెలిక తిరిగినట్టు ఉంటుందండి. అందుకని. కాజా పట్టీకైతే అవసరం లేదు. ఎందుకంటే వెడల్పు ఎక్కువ తీసుకున్నాం గదా! ఇప్పుడు ఇలా తిప్పుకోండి. తిప్పుకొని అంచు వెంబడే ఒక కుట్టు వేసుకోండి. మీకు చాలా అర్థమయ్యే విధంగానే నేను వీడియో చేశాను. వీడియో లెంతీ అయినా పర్లేదు. చూడండి. చూసి నేర్చుకోండి. ఇలా మళ్ళీ అంచు వెంబడే ఓ స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు కరెక్ట్‌గా కట్ చేసుకొని చూడండి ఎలా వచ్చిందో నీట్‌గా. ఇలా స్టిచ్ చేసుకున్నారంటే బ్లౌజ్ నీట్‌గా కుదురుతుందండి. ఇప్పుడు హుక్స్ పట్టి, కాజా పట్టి చూసుకోండి. పైన మెడ పట్టీకి పట్టీ వేసుకోవాలి గదా! దానికి కొంచెం ఖర్చు ఉంది. సరిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ గూడా ఒకసారి చూసుకోండి. కరెక్ట్‌గా కట్ చేసుకోండి. కరెక్ట్‌గా కట్ చేసుకొని ఇట్లా కట్ చేసుకున్నారంటే చంకలో ప్లస్ పాయింట్ వస్తుంది. ఇప్పుడు షోల్డర్స్ జాయింట్ చేసుకోండి. ఇలా 2 సార్లు కుట్టు వేసుకోండి. ఇలా 2 వైపులా స్టిచ్ చేసుకున్నాక ఇప్పుడు హ్యాండ్స్ స్టిచ్ చేయటం చూపిస్తాను. ఇలా నడికుట్టు దగ్గర నుంచి చూసుకోండి. ఇలా నేను చెప్పేది మీకు అర్థమవుతుందా లేదా నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండండి. ఇలా స్టిచ్ చేసుకొని బార్‌కి మళ్ళీ పాదం వార కుట్టు వేసుకుంటా రండి. మనం మధ్య నుంచి స్టిచ్ చేయటం మొదలుపెట్టాం గదా! మళ్ళీ ఈ చివరికొచ్చినాక మళ్ళీ మధ్యకు రావాలి తిప్పుకొని. మధ్యకొచ్చినాక అప్పుడు ఎండ్ అయిపోయినట్టేను. ఇలా 2 హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు
మెజర్మెంట్ చూసుకోండి. బ్యాక్ వేస్ట్ లూజ్ దగ్గర మార్కింగ్ వేసుకోండి. హ్యాండ్స్ దగ్గర మార్కింగ్ వేసుకొని చంక దగ్గర కూడా ఎంత లూజ్ ఉందో చూసి మార్కింగ్ వేసుకోండి. టేప్ పెట్టి కూడా చూపించవచ్చు. టేప్ కొలతలు కూడా నేను చెప్తానండి. ఇలా పెట్టేసుకొని బారుకు ఒక కుట్టు వేసుకోండి. మార్కింగ్ వేసుకున్నాం కదా, ఆ బారుకి ఒక కుట్టు వేసుకోవాలి. చివరన ఇలా పట్టేసుకొని ఒకవేళ మార్కింగ్లో అటు ఇటు అయినా మధ్యలో నుంచి స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా కుట్లు కరెక్ట్గా రావాలి. పాదం వార స్ట్రైట్గా కరెక్ట్గా వంకర లేకుండా కరెక్ట్గా వస్తే నీట్గా ఉంటుంది. చూడండి ప్లస్ పాయింట్ ఎలా వచ్చిందో. ఇప్పుడు మెడపట్టి ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను. కొంచెం వదులుకోండి, కొంచెం క్లాత్ వదులుకొని పాదం అంచున మెడపట్టి ఈ మనం పట్టీ తీసుకున్నాం కదా క్రాస్ పీసులు, ఆ క్రాస్ పీసులు మెడపట్టి దగ్గర 2 సమానంగా పాదం వార రావాలి. పాదం వార వచ్చినాక కొంచెం టక్స్ ఇచ్చుకోండి. అలా సిజర్ పెట్టి ఇలా టక్స్ ఇచ్చుకున్నారంటే నెక్ అనేది రౌండ్ బాగా తిరుగుతుంది. ఇప్పుడు పైన అంచు వెంబడే ఇంకొక కుట్టు వేసుకోండి. ఇలా అనుకుంటా సరి చూసుకుంటా నెక్ పట్టి వేసుకోండి. ఇలా వేసుకున్నాక మళ్ళీ మడత పెట్టుకొని పైన అంచు వెంబడే ఒక స్టిచ్ వేసుకోండి. పైన అంటే పైన కాదండి, నెక్ చివర సైడ్ మనం కుట్టుకున్నాం కదా స్టిచ్ వేసుకున్నాం, ఆ స్టిచ్ మీదనే ఇంకో స్టిచ్ వస్తుంది. చాలా స్టిఫ్గా బాగుంటుందండి నెక్ పట్టి ఇలా వేసుకున్నారంటే. ఇలా బార్కి ఒక కుట్టు వేసుకోండి. చివరన రఫ్ తీయటం మర్చిపోవద్దు. ఇప్పుడు వేస్ట్ క్లాత్ కట్ చేసుకుందాం. ఇలా బార్కి వేస్ట్ క్లాత్ నెక్ కట్ చేసుకోకుండా చూసుకోండి, గబక్కన నెక్ కట్ అయ్యిద్ది. జాగ్రత్తగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి. బ్లౌజ్ రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో బ్లౌజు. పర్ఫెక్ట్ ఫినిషింగ్గా బాగా వచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.